తెలంగాణలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని రానున్న సర్పంచ్ ఎన్నికల్లో అధిక స్థానాలు కైవసం చేసుకుంటామంటున్న మంచిర్యాల డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ రేణుకుంట శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా రాజకీయ ప్రతిపక్ష అధికార పక్ష పార్టీలు కూడా రెండు కూడా నువ్వనే అనే విధంగా పోటీ పడుతున్న పరిస్థితి పడుతుంది. ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నూతనంగా డీసీసీ అధ్యక్షుడు నియమించింది. అది అందులో భాగంగా మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షునిగా మంచిర్యాల జిల్లా సంబంధించిన నాయకుడు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘునాథ్ నియమించడం జరిగింది. రఘునాథ్ రెడ్డికి ఈ ఎన్నికలు ఎలా పోతుంది ప్రజల్లోకి డీసీసీ అధ్యక్షుడు కావడంతో ఏమనుకుంటూ చూస్తున్నాం చెప్పండి రఘునాథ్ గారు. ముందుగా కంగ్రాచులేషన్స్, మీరు డీసీసీ అధ్యక్షుడు అయినందుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఛానల్ మిత్రులందరూ కూడా నమస్కారం. నేను జిల్లా అధ్యక్షుడిగా నియమించబడడం నాకు ఎంత ఆనందంగా ఉందో మంచిర్యాల జిల్లాలో అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా చాలామంది ఆనందపడుతున్నారు. ఎందుకంటే ఒక కార్యకర్త స్థాయి నుండి విద్యార్థి నాయకుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ యువజన కాంగ్రెస్ నాయకుడిగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో నేను పనిచేశా. అదే కాకుండా వివిధ నిజవర్గాల కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఇవన్నీ గుర్తించినటువంటి పార్టీ నన్ను నియమించినందుకు నిజంగా నా తోటి మిత్రులు కార్యకర్తలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ అంశాలతో ప్రజలవుతున్నారు, ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తున్నది? స్థానిక ఎన్నికల్లో నేను ప్రెసిడెంట్ ఇప్పటికీ 4 days అవుతుంది. అంటే అధికారికంగా 3వ తేదీన నేను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నాకు ఒక పరీక్షే. ఎందుకంటే స్థానిక ఎన్నికలు అనేటివి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో ఉన్నటువంటి సత్సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారో వారందరికీ కూడా న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అక్కడిక్కడ ఏమైనా ఒడిదుడుకులు ఉంటే సమన్వయం చేసే ప్రయత్నం చేస్తాం. అదే కాకుండా స్థానిక ఎన్నికల లోపల తప్పకుండా మేము గెలుస్తామనే ధీమా ఉంది. ఎందుకంటే మంచిర్యాల జిల్లాకు వచ్చేసరికి గౌరవ శాసనసభ్యులు చెన్నూరు నిజవర్గ శాసనసభ్యులు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు ఎన్నో అభివృద్ధి అయినటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చెన్నూరు ప్రాంతంలో ఇంటిగ్రేట్ స్కూల్ సోమనిపల్లిలో, అదేవిధంగా చెన్నూరు పట్టణం మున్సిపాలిటీలో సుమారుగా 25 కోట్ల రూపాయలతోని డెవలప్మెంట్ వర్క్స్, అదే కాకుండా కోటపల్లి ప్రాంతంలో మారుమూల గ్రామాల్లో సీసీ రోడ్లు లేవు, మౌలిక వసతులు లేవు. అవన్నీ కూడా ఈ 2 సంవత్సరాల లోపల మేము పూర్తి చేయడం జరిగింది. అదే కాకుండా ఇలా భీమారం ప్రాంతం లోపల ఏదైతే వాగుల దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి ఏదైతుందో గౌరవ పార్లమెంట్ సభ్యులు వారి నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. డిపిఆర్ కూడా రెడీ అయింది. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. జైపూర్లో ఇలా మేము పవర్ ప్లాంట్ ఆ రోజు తెచ్చినాం. ఈ ఇయర్ ఉన్నటువంటి పవర్ ప్లాంట్ని ఇలా ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. దానివల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నాం. ఇలా కేతనపల్లి మున్సిపాలిటీలో ఇలా సెకండ్ ఫేజ్ ఓసీ వస్తుంది. ఆ ఓసీలో కూడా స్థానికంగా ఉన్నటువంటి అన్స్కిల్డ్ యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నాం. అదే కాకుండా ఇలా 35 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నాం. మందాబాద్లో కూడా అదే సేమ్ ప్రక్రియ చేస్తున్నాం. అదే కాకుండా ఇలా మంచిర్యాల నిజవర్గాన్ని పోతే ఇలా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు కొక్కిరేల ప్రేమసారావు గారు ఇలా వానలు బ్యాక్ వాటర్ వచ్చి కాళేశ్వరం బ్యాక్ వాటర్తో రామ్నగర్ అదేవిధంగా రాళ్లబాగు ప్రాంతాలన్నీ మునిగిపోతూ ఉంటే అది చూసినటువంటి ప్రేమసారావు గారు ఇలా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి 255 కోట్ల రూపాయలతోని కరకట్ట కోసం నిధులు తేవడం జరిగింది. పనులు ప్రారంభమైనాయి. అదే కాకుండా గతంలో గంగ వాటర్తోని మాతా శిశు కేంద్రం మునిగిపోతే అక్కడ వద్దు అని చెప్పేసి ఇలా సిటీ నడిబొడ్డులో మాతా శిశు కేంద్రాన్ని కూడా సుమారుగా 150 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించినాయి. 3వ దశకు చేరుకునే పనులు. అదే కాకుండా మెడికల్ కాలేజీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఇదే కాకుండా ఏదైతే మంచిర్యాల మున్సిపాలిటీ ఉందో ఒక మోడల్ సిటీగా చేయాలనే ఆలోచనతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసము రోడ్డు వెడల్పు కోసం కూడా నిధులు తేవడం జరిగింది. తొందరగా నిధులు వస్తాయి. ప్రేమసారావు గారి నాయకత్వంలో మంచిర్యాల సిటీ అభివృద్ధిలో పొందుతుందని. అదే కాకుండా ఇలా ఇంటిగ్రేట్ స్కూల్ కూడా అడిగి రావడం జరిగింది. బెల్లంపల్లి నిజవర్గానికి వస్తే ఇలా బెల్లంపల్లి నిజవర్గాల్లో మారుమూల ప్రాంతాలు వేమనపల్లి, నెన్నెల, కన్నెపల్లి, భీమిని ప్రాంతాల్లో ఇలా తార్ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, అది కాకుండా ఒక ఇంటిగ్రేట్ స్కూల్స్. ఇదే కాకుండా ఎంతో పుణ్యక్షేత్రమైనటువంటి బుగ్గ జాతర కూడా ఫారెస్ట్తో క్లియర్స్ తీసుకొచ్చేసి అక్కడ రోడ్ల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏవైతున్నాయో ఎన్నికల ముందు ఇచ్చిన 6 హామీలలో ఏ హామీలు నెరవేర్చిండ్రు, ప్రజల్లో ఈ హామీలపైన ఎలాంటి స్పందన వస్తుంది?
ఇప్పుడు చాలామంది ప్రతిపక్షాలకు తెలుసో తెలియకో లేకపోతే ఈర్షనో వాళ్ళు మాట్లాడతానికి అర్థం లేదు. మేము ఆ రోజు 100 రోజుల లోపల పూర్తి చేస్తా ఉన్నాం. ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం. ఉచిత బస్సు సుమారుగా 8 కోట్ల మంది మహిళలు వాళ్ళు ప్రయాణం చేయడం జరిగింది. అదే కాకుండా ఇలా 200 యూనిట్ల కరెంటు, 500 రూపాయలకు గ్యాసు, ఇలా సన్న బియ్యం, 2 లక్షల రూపాయల రుణమాఫీ, రైతులకు పెట్టుబడి సాయం, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఇలా ప్రజలు చేయడం జరిగింది. ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. ఎక్కడ కూడా మా మీద వ్యతిరేకత లేదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేయాలనే ఆలోచనలో ఉన్నారు. అదే కాకుండా మేము గర్వంగా చెప్తాం, గత 10 సంవత్సరాలుగా మేము తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇస్తే 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ కుటుంబ పాలన స్టార్ట్ అయిన తర్వాత ఇవాళ మళ్ళీ ఏదైతే 2023లో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చే ముందట అధికారం తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయల అప్పులతో పాటు కుంభకోణాలు చేసి మాకు అప్పచెప్పడం జరిగింది. అలాంటి ఉన్నటువంటి ఆ అప్పుల రాష్ట్రాన్ని ఇవాళ మేము సమన్వయం చేస్తూ మేము ఆ అప్పుల రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టి మేము అనుకున్నటువంటి పథకాలను ప్రజలకు అందజేస్తున్నాం. అంతే తప్ప మోసాలు దగాలు చేయలేదు, వాళ్ళగా కల్లిపల్లి మాటలు చెప్పలేదు. దానిలో భాగంగానే 8-9వ తేదీన గ్లోబల్ సెటిల్మెంట్ అనేది ఏదైతే తీసుకొచ్చిందో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, దాని ద్వారా ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూసే విధంగా, తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే విధంగా వారు ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా రానున్నటువంటి రోజుల లోపల రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు 30,000 నుండి 3 లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 3 లక్షల ఉద్యోగాలు తప్పకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. 2047 సంవత్సరాల కాలం ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. ముఖ్యంగా రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ అనే 2 వర్గాలు ఏర్పడి కూడా విభేదాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో కొత్త వారిని, పాత వారిని మీరు ఎలా సమన్వయం చేయబోతున్నారు? ఎలాంటి సీట్లు కేటాయించబోతున్నారు? ఒకటి, మీరు అడిగింది సరైన సమస్య. కాకపోతే ఏంటంటే మీకు ముందే చెప్పాను, నేను అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఈ రోజుకి 3 రోజులైంది. ఇప్పటికే ఆల్రెడీ ఫస్ట్ దఫ ఎన్నికల నామినేషన్లు పూర్తయినాయి, ప్రచారం స్టార్ట్ అయింది. ఆ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా గౌరవ శాసనసభ్యులు ప్రేమసాగరరావు గారు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమసాగరరావు గారు ఒక నిర్ణయం తీసుకొని మంచిర్యాల నియోజకవర్గంలో ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక క్రమశిక్షణబద్ధంగా ఆల్రెడీ క్యాండిడేట్ నిలబెట్టడం జరిగింది. అక్కడ ఇక్కడ కొంచెం ఏదన్నా వ్యక్తిగత సమస్యల మీద కానీ, లేకపోతే ఆ ఊర్లో బలమైన నాయకులు 2-3 ఉన్నప్పుడు పార్టీ ఒక నాయకునికి ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఇంకో నాయకుడు నచ్చకపోతే రైబల్ వేసి ఉంటారు. ఏదేమైనా మా దగ్గర ఉన్నటువంటి నాయకులే అక్కడ గెలుస్తారు, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షానే ఉంటారు. అదేవిధంగా చూసుకుంటూ పోతే 2వ దఫ కూడా నామినేషన్లు పూర్తయినాయి, ప్రచారం ప్రారంభమైంది బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీలో. అక్కడ కూడా పూర్తి స్థాయిలో మా కార్యకర్తలు గెలుస్తారని నమ్మకం ఉంది. 3వ దశ పోలింగ్కు నామినేషన్లు నిన్నటితో పూర్తి అవ్వడం జరిగింది, స్క్రూటీ కూడా అయింది. మేము కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో బలమైన అభ్యర్థులు దించే ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే కొత్త పాత అంటే ఇక్కడ సమన్వయ లోపం ఉంది. కొంత సమన్వయం ఎందుకు లోపం ఉందంటే, గతంలో 10-12 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పనిచేసి అధికారం లేకుండా ఉన్నటువంటి చెన్నై నియోజకవర్గం 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల్లో జెండా మోసినటువంటి కార్యకర్త దగ్గర అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మమేకమై పోయేటటువంటి సమయం లోపల ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు కొత్త పాత కలయికలతోనే కొత్తగా వచ్చిన వారి దగ్గర కొంత ఆర్థికంగా ఉంది. అక్కడ ఏదైనా సమన్వయం చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయితే పాత వారికి అవకాశం ఇస్తే కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము గతంలో ఉన్నాం, మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ఆర్థిక బలంతో కొంత పోటీ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా అలాంటి ప్రాంతాల్లో స్నేహమైనటువంటి పోటీ ఉంటుంది. ఎవరు ఓడినా ఎవరు గెలిచినా కాంగ్రెస్ పార్టీ పక్షానే ఉంటారు. మొత్తంగా అదే ఓవరాల్గా డీసీసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రమణ చెప్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఏదో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అంతేకాకుండా రేపు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త పాత తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధిస్తున్నప్పుడు కూడా ధీమాకు తీసిన పరిస్థితి కనబడుతుంది. వాటి జిల్లా శ్రీనివాస్ ఎన్టీవీ తెలుగు మంచిర్యాల. నాకు 4 ఎమ్మెల్యేలు, జిల్లాలో గెలిచిన 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు పిలిచిండు అంటే కలిసి పనిచేస్తాను. చేసినప్పుడు నేను 3 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేస్తాను. ఎన్నడూ కూడా మాకు వ్యతిరేకం లేదు. ఇలా చెన్నై చదవడానికి అంతే తప్ప నేను ఆయన అయినా కానీ కాదు కదా. నేను కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేస్తాను, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాను. ఎవరు అనుకున్నా అవునా కదా. ఏముందబ్బా, కమిటీస్ ఉన్నాయి, కమిటీసు
సాధ్యమైనంత వరకు శాసనసభ్యులు వాళ్ళ నిర్ణయాలు తీసుకొని వాళ్ళ వ్యక్తిగతంగా కూడా కాన్షియస్గా నిలదొక్కోవాలి. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయాలి కదా. వాళ్ళు పోటీ చేయాలన్నప్పుడు వాళ్ళకి ఎవరన్నా పోల్ మేనేజ్మెంట్ చేస్తారు, బూత్ మేనేజ్మెంట్ చేస్తా, పార్టీకి కమిటీస్ చేస్తాం, కన్స్ట్రక్షన్గా పార్టీని తీసుకుపోతాం, ప్రజా సమస్యలను వెలికి తీస్తాం, ప్రభుత్వ పాలసీలో ప్రజలకు తీసుకుపోతాం. ఇంతే తప్ప మనం ఏం లేదు. షార్ట్లీ కూడా మనం అందరితో కలిసే ఉంటాం. రెండోది ఏంటంటే ఇంతవరకు మంచిర్యాల జిల్లాలో ఒక 20-25 సంవత్సరాలు పార్టీ ఆఫీస్ లేదు.